చూస్తాం. దేవుడు సమస్త మానవాళిని సృష్టించి వారిని క్రమపరచడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు కూడా ఆయన ఆదరణకర్తగా, పరిశుద్ధాత్మగా మన మధ్యలో ఆయన సంచరిస్తూ ఉన్నాడు. మనకు దేవునికి మధ్య ఉత్తరవాదిగా ఆయన మన కొరకు ఉంచాడు. ఆయన వాగ్దానం ఏమిటంటే, ఆదరణకర్తను నేను మీకు ఇస్తాను, మిమ్మల్ని ఆదరించడానికి, బలపరచడానికి, తప్పుదిద్దడానికి, సరిచేయటానికి, నీతి యందు శిక్ష చేయటానికి ఆయన మీ కొరకు ఉంటాడు అని చెప్పేసి ప్రభువారు వాగ్దానం చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన సమస్తమును ఎరిగినటువంటి వాడు. మన క్రియలు, మన ఆలోచనలు, మన తలంపులు, మన జీవితము, మన అడుగుజాడలు సమస్తం కూడా ఆయనకు తెలుసు. అందుచేత ఆయనకు ఎవరూ అవసరం లేదు. ఒకరి గురించి ఆయనకు తెలుసుకోవలసిన అవసరం లేదు. ఆయనకి సమస్తము తెలుసు. ఆయనకు మన భవిష్యత్తు తెలుసు. మన యొక్క జీవితంలో ఏ విధంగా నడుస్తున్నామో సమస్తం కూడా ఆయనకు తెలుసు. అయితే సర్వాన్ని ఎరిగినటువంటి దేవుడు మనుషుల పట్ల, వారి క్రియల పట్ల ఆయన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగి ఉన్నాడు. వారిని క్రమపరచాలనేటువంటి ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. దేవుడు మనల్ని ఎరిగినటువంటి వాడు. సాధారణంగా మనిషి కనిపించినప్పుడు, లేదా సాధారణంగా మనిషిని చూస్తున్నప్పుడు, మనుషుడైతే పై రూపాన్ని చూస్తాడు. దేవుడు అంతరంగాన్ని, హృదయాన్ని చూసేటువంటి దేవుడిగా ఉన్నాడు. నీలోనూ నాలోనూ కూడా ఏమున్నదో, మన జీవితం ఏమిటో, మన నడవడిక ఏంటో, మన ఆలోచన ఏమిటో సమస్తం కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన చూస్తున్న దేవుడు అనే విషయాన్ని మనము మర్చిపోవటానికి వీల్లేదు. సమస్తం ఆయనకు తెలుసు. కానీ మనుషుల్లో ఏవి ఆయన దృష్టికి మంచిగా ఎంచబడతాయి, దేవుని దృష్టికి ఏవి అతీతంగా కనబడతాయంటే, అందరికీ తెలిసిన ఒక మంచి ఉదాహరణ ఏమిటంటే, యేసయ్య దేవాలయంలో ఉన్నప్పుడు కానుకలు వేసేవారిని చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు. ఎంతోమంది వెళ్ళి కానుకలు అర్పిస్తున్నారు. వారిని అందరినీ కూడా చూస్తున్నాడు ఆయన. పేద విధవరాలు ఆయన దృష్టిలో పడింది. ఆమె కానుకలు పెట్టి దగ్గరికి వెళ్ళి కానుక వేస్తుంటుండగా ఆమెను చూసినటువంటి ప్రభువు చాలా గొప్పగా ఆమెను శిష్యులకు పరిచయం చేస్తూ, ఈమె గొప్ప కార్యం చేసింది, అందరికంటే ఎక్కువ కానుక వేసింది అని ప్రభువారు ఆమెను ప్రశంసించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు మన విషయంలో ఏం చూడగోరుతున్నాడు అనేటువంటిది ఈ ఉదయకాల సమయంలో నేను మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. ఆయనను మనం ప్రభావితం చేస్తున్నామా? ఆయనకు మనం ఇష్టలుగా జీవిస్తున్నామా? ఆయన మన పట్ల ఏం కోరుకుంటున్నాడు? ఆయన ఉద్దేశం ఏమిటి? ఏమి ఆయన మన నుండి ఆశిస్తున్నాడు అనే సత్యాన్ని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. మార్కు సువార్త 2వ అధ్యాయంలో కపెర్నహూములోనికి ఆయన వచ్చారు. ఆయన ఒక ఇంట దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి వచ్చారు. ఆయన గొప్ప సమూహంతో నిండిపోయింది ఇల్లంతా కూడా. ఎక్కడా ఖాళీ లేదు. ఆయన కూర్చోవడానికి కూడా స్థలం లేదు. ఆ చుట్టూ జనసమూహం ఉన్నారు. అప్పుడు ఒక 4 వ్యక్తులు పక్షవాతంతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తిని మంచం పట్టుకుని మోసుకొచ్చేశారు. యేసుక్రీస్తు ప్రభువారు లోపల ఆయన బోధిస్తున్నారు. ఆ స్థలానికి వెళ్ళడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఏదో రకంగా తీసుకుని వెళ్ళారు ఆ 4 వ్యక్తులు. ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి పైకప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వానిని ఆ పరుపుతోనే కిందకి దింపుతున్నారు. అయితే ఇక్కడ గొప్ప వచనం మనం చూస్తాము. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాడు.
స్వస్థపడినటువంటి ఆ వ్యక్తితో ప్రభు అన్నారు, నీ పరుపెత్తుకుని వెళ్ళిపో. వెంటనే వాడు పరుపెత్తుకుని గంతులేసుకుంటూ వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే సాధారణంగా అందరూ అనుకునేది ఏమిటంటే, పక్షవాయు గల వానికి విశ్వాసం ఉందని అనుకుంటారు, కానీ దాని అర్థం అది కాదు. కానీ వారి విశ్వాసమును చూచి, ఎవరి విశ్వాసమును చూచి తీసుకొచ్చినటువంటి ఆ నలుగురు యొక్క విశ్వాసాన్ని చూచాడు. ఆ నలుగురు యొక్క విశ్వాసాన్ని ఏ విధంగా అయితే చూశాడో, నిన్ను నన్ను కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన మన విశ్వాసాన్ని చూడాలనుకుంటున్నాడు. మన విశ్వాసాన్ని, విధేయతను ఆయన చూడాలనుకుంటున్నాడు. ఒకసారి మనము మార్కు సువార్త 2వ అధ్యాయం 1 నుండి 12 వచనం వరకు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటినైనను వారికి స్థలం లేకపోయాను. ఆయన వారికి వాక్యం బోధించుచుండగా కొందరు పక్షవాయు గల ఒక మనిషిని నలుగురి చేత మోయించుకుని ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చిరి. చాలామంది కూడినందున వారు ఆయన ఎద్దుకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి నిన్నవని పక్షవాయు గల వానితో చెప్పాను. శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేస్తున్నాడు కదా. దేవుడొక్కడే తప్ప పాపమును క్షమించగలవాడు ఎవడని తమ హృదయంలో ఆలోచించుకునిరి. వారు తమలో తాము ఇలాగో ఆలోచించుకున్నట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకుని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువు గల వానితో నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరిపెత్తుకుని నడుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుట భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలని వారితో చెప్పి, పక్షవాయువు గల వారిని చూచి, నీవు లేచి నీ పరిపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకుని వారందరి ఎదుట నడిచిపోయేను గనుక వారందరూ విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యములను ఎన్నడూనూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం. ఇందులో మనకు చాలా గొప్ప పాఠాలు మనం నేర్చుకోగలుగుతాం. దీంట్లో మొదటి విషయం ఏమిటంటే, ఎవరైతే ఉపచారం చేస్తారో, ఎవరైతే భద్రతను కల్పిస్తారో, ఎవరైతే ఇతరుల పట్ల శ్రద్ధ కలిగి ఉంటారో వారిని గూర్చి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనం గమనించాల్సిన విషయం, పక్షవాయువు గల వారిని తీసుకుని వచ్చిన వారిని చూస్తున్నాడు ఆయన. సాధారణంగా పక్షవాతం వచ్చిన వారిని ఎవరు కూడా లక్ష్య పెట్టరు, ఎవరు కూడా అలాంటి వారికి విలువనివ్వరు. లెగలేనుడని చెప్పేసి హేళన చేస్తారు. వాడేం చేయలేడని చెప్పేసి తక్కువ వానిగా చూస్తారు. మనుషుల యొక్క స్వభావం అంతే. మనుషులు అలా ఆలోచిస్తారు. చాలామంది నిర్లక్ష్య వైఖరి, ఇతరుల పట్ల ప్రేమ లేదు, ఇతరుల పట్ల గౌరవం లేదు, ఇతరుల పట్ల శ్రద్ధ లేదు, ఇతరుల పట్ల మంచి ఆలోచన లేదు, ఇతరుల గురించి ఏ విధమైనటువంటి విచారణ కలిగి ఉండరు. దేవుని ప్రజలమైనటువంటి మనము మన జీవితంలో ఇతరుల పట్ల మనం ఎలాంటి వైఖరి కలిగి ఉన్నామో అనేటువంటిది దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, మీరు ఏ విధమైనటువంటి వైఖరి కలిగి ఉన్నారు? ఎవరికైనా జబ్బు చేస్తే, ఎవరైనా అస్వస్థతగా ఉంటే వారిని పరామర్శిస్తున్నారా? వారి దగ్గరికి వెళ్ళి వారికి ధైర్యపరిచేటువంటి మాటలు చెప్తున్నారా? వారు బాగుపడడానికి దేవుని సన్నిధిలో వారి కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారా? దేవుడు దానిని చూస్తూ ఉన్నాడు. ఒకవేళ దేవుని చిత్తాన్ని బట్టి దేవుని సన్నిధికి తీసుకొచ్చి దేవుని
సన్నిధికి తీసుకొచ్చి ప్రార్థన చేయించాలి, ప్రార్థన అందరితో కలిసి ప్రార్థించాలి, దైవజనుడి చేత ప్రార్థన చేయించాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారా? దేవుని సన్నిధికి ప్రజలను తీసుకురావాలనేటువంటి ఆలోచన మీకు ఎప్పుడైనా కలిగిందా? ఆలోచించండి ప్రియులారా. మన జీవితాల్లో దేవుడు ఏం కోరుకుంటున్నాడో, ఏమి ఆలోచిస్తున్నాడో, మన పట్ల ఆయన వైఖరి ఏమిటి, ఆయన మనల్ని ఏ విధంగా చూస్తున్నాడు, ఏమి ఆశిస్తున్నాడు అనేటువంటిది ఈ రోజున మనం విచారించదగినటువంటి విషయం. ఈ నలుగురిలో మొదటిగా మనం చూసినటువంటిది, వారు ఉపచారము చేయటం చూచారు. ఆ వ్యక్తి పట్ల వారు శ్రద్ధ కలిగి ఉన్నారు. ఆ వ్యక్తిని ప్రభువు దగ్గరికి తీసుకుని రావాలనేటువంటి ఆలోచన వారు కలిగి ఉన్నారు. ప్రతి మనుషులను కూడా దేవుడు అదే చూస్తున్నాడు. ఇతరుల పట్ల నీ వైఖరి ఏమిటి? ఇతరుల పట్ల నీవి ఏ విధమైనటువంటి శ్రద్ధ కలిగి ఉన్నావు? అసలు నీకు లెక్కే లేదు కదా. ఎవరైనా పడిపోయినా, చెడిపోయినా, పాడైపోయినా, బాగుపడలేనటువంటి స్థితిలో వారున్నా నీకు సరైనటువంటి ఆలోచన లేదు కదా. వారి పట్ల మంచి వైఖరి నీవు కలిగి లేదు కదా. వారు బాగుపడాలనేటువంటి ఆలోచన నీకుందా? ఈ రోజున ప్రభువు ప్రశ్నిస్తున్నటువంటి విషయం, ఆయన మన పట్ల ఆయన ఆశపడుతున్నటువంటి విషయం మనం గమనించాలి. దేవుడు చెప్తాడు, లేని వారికి, పేదవారికి పెట్టండి అని, వారికి సువార్త చెప్పండి అని, ఉపచారం చేయండి అని, ప్రేమించండి అని, గౌరవించండి అని, అవసరతలు ఉన్న వారిని ఆదుకోండి అని ఆయన కోరుతూ ఉన్నాడు. మనం ఎప్పుడైనా అలాంటి ఆలోచన కలిగి ఉన్నామా? అలాంటి వైఖరి కలిగి ఉన్నామా? ఎవరైనా నిస్సహాయకులుగా ఉండి మన నుండి వారు ఏమైనా పొందాలని ఆశపడుతున్నట్లయితే, ఎదురు చూస్తున్నట్లయితే, ఒకవేళ వాళ్ళు ఎదురుపడినప్పుడు పక్కదారిని వెళ్ళిపోతున్నామేమో, మాట్లాడితే మరలా ఏం తంట వస్తుందో, మాట్లాడితే వాళ్ళకి ఏదైనా సహాయం చేయాల్సి వస్తుందేమో అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నామేమో. ప్రియులరా, ఒక్కసారి మనం గమనించాలి, దేవుడు సమస్తమును ఆయన చూస్తున్నాడని. మనల్ని ఆయన చూస్తున్నాడు. మనం నడక, మన పడక, మన యొక్క అడుగు జాడలు సమస్తం కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. మనం ఏం ఆలోచిస్తున్నామో కూడా ఆయనకి తెలుసు. ఆయనకు మనము ఎవరం కూడా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఒకసారి చూడండి, బైబిల్లో చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము 24-25 వచనాలు. అయితే యేసు అందరిని ఎరిగిన వాడు గనుక తన్ను వారి వశం చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యమని ఎరిగిన వాడు గనుక ఎవడను మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. ఆయన అందరిని ఎరిగినటువంటి వాడు. ఆయనకి సమస్తము తెలుసు. నిన్ను గురించి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. గమనించాల్సిన విషయం ఏమిటంటే, చాలా మందికి కూడా యేసుని గురించి సరైనటువంటి అవగాహన లేదు. యేసు ఎవరు అని అంటే ఆయన దేవుడు. దేవుడికి తప్ప మరెవరికి కూడా నీ గురించి, నా గురించి, ఎవరి గురించి తెలియదు. ఒక మనిషి, ఒక సాధారణమైనటువంటి మనిషి అయితే మనిషికి మరో మనిషిని గురించి, వారి యొక్క ఆలోచనల గురించి, వారి తలంపుల గురించి ఏ వ్యక్తికి కూడా తెలియదు, దేవుడికి తప్ప. దేవుడు సమస్తమును ఎరిగినవాడు. హృదయాల్ని, అంతరంగాన్ని పరిశోధించేటువంటి దేవుడు, పరీక్షించేటువంటి దేవుడు, చూచే దేవుడు. అందుకనే యేసు దేవుడు అంటున్నాను నేను. దేవునికి స్తోత్రం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. వాక్యమే దేవుడు. 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. కృపా సత్య సంపూర్ణుడు. దేవుని వాక్యము, దేవుడైనటువంటి వాక్యము శరీరమును ధరించెను. ఆయన శరీరధారి అయినటువంటి దేవుడు. అందుకనే ఆయనకి ఎవరు చెప్పాల్సినటువంటి అవసరము లేదు. మనందరిని గురించి కూడా ఆయనకు తెలుసు. ఆయన సమస్తమును ఎరిగినవాడు అనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యెరూషలేము నుంచి యెరికో ప్రయాణం అవుతున్నటువంటి ఒక వ్యక్తిని దొంగలు పట్టుకుని ఉన్నదంతా కూడా దోచుకుని, కొట్టి, కొర ప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. జనులు చాలామంది వచ్చారు, కానీ పట్టించుకోలేదు. అందరూ కూడా పక్క నుండి వెళ్ళిపోయారు. కానీ సమరయుడు మాత్రం పట్టించుకుని అతన్ని చూచి జాలిపడి దగ్గరికి వెళ్ళి నూనె, ద్రాక్షరసం రాసి గాయాలు కట్టి తన వాహనం ఎక్కించుకుని పూటకూళ్ళు వాని ఇంటికి తీసుకుని పోయి పరామర్శించి ఆ వ్యక్తి కోసం 2 దెనారాలు
అతనికి ఇచ్చి, ఇంకా ఏదైనా ఖర్చు అయితే రేపు నేను మరలా వస్తాను, వచ్చినప్పుడు నేను మీకు మరలా దాన్ని చెల్లిస్తాను అని ఆయన్ను, ఆ కొర ప్రాణంతో పడినటువంటి వ్యక్తిని గురించి ఆ వ్యక్తి శ్రద్ధ కలిగి, శ్రద్ధతో, ఆ వ్యక్తి ఎవరో తెలియదు, ఆ పడిపోయిన వ్యక్తికి సమరయునికి మధ్య ఏ విధమైనటువంటి రిలేషన్ లేదు, లేకపోయినప్పటికీ కూడా రేపు మరలా వస్తాను, ఈ 2 దినారులు ఉంచండి, ఇంకా ఏమైనా ఖర్చు అయితే నేను మరలా చెల్లిస్తాను అని చెప్పి ఆ వ్యక్తిని అప్పగించి వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాం. డబ్బులు కూడా ఇచ్చాడు. దారిని పోయేవాడి కోసం ఇంత చేయడం జరుగుతుందా? జరిగిస్తున్నామా? ఇది మన కోసమే చెప్పబడినటువంటి విషయం. బైబిల్ చెప్పేటువంటి విషయం ఏమిటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అర్థం ఏమిటి? నీకు 2 అంగీలుంటే ఒక అంగీ లేనివానికి ఇచ్చివేయి. మారు మనసు పొందినటువంటి జక్కయ్య ఏమన్నాడు? ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకి ఇచ్చేస్తాను, ఎవరి దగ్గరైనా నేను అన్యాయంగా తీసుకుంటే 4 అంతలు చెల్లిస్తాను అని చెప్పేసి పశ్చాత్తాపంతో ప్రభువుకి తన జీవితాన్ని సమర్పించుకుంటూ ఎంత త్యాగం చేస్తున్నాడో మీరు ఆలోచన చేయండి ప్రియులారా. యేసును అంగీకరించిన వారికి వలన వచ్చేటువంటి ప్రతిఫలం ఇదే. యేసును కలిగినటువంటి వారు చేసేటువంటి కార్యాలు ఇవే. దారిపోయేవాడు అనుకుంటే ఈ సమరయుడు కొర ప్రాణంతో పడిపోయినటువంటి ఆ వ్యక్తిని ఆదుకుంటాడా? తీసుకుని వెళ్ళి పూటకుళ్ళ వాని ఇంటికి వెళ్ళి అప్పగిస్తాడా? ఆలోచన చేయండి ప్రియులరా. దీన్ని ఏమంటామంటే ఉపచారము అని అంటాం. హల్లెలూయా. ఉపచారము క్రైస్తవ కుటుంబాలలో ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి గుణము అదేమిటంటే ఉపచారము చేయుట. మార్త యేసుక్రీస్తు ప్రభు వారికి ఉపచారము చేసెను అని వాక్యంలో మనం చూస్తున్నాం. పేతురు గారి యొక్క అత్త జ్వరంతో బాధపడుతుంటే ప్రభు వెళ్ళి ఆమెను ముట్టి బాగు చేస్తే ఆమె లేచి ఉపచారము చేసెను అని రాయబడింది ప్రియులరా. హెబ్రీ సంఘానికి అపోస్తలుడు పౌలు అంటాడు, ఉపచారము చేయుట మరువకుడి. తెలియకయే దేవదూతలకు వారు ఉపచారం చేసిరి అని మనం చూస్తున్నాం. ఉపచారము, ఆతిథ్యము ఇవన్నీ కూడా ఒకే కోవాకు చెందినటువంటివి. ఆతిథ్యం చేయటం, ఉపచారం చేయటం, పరిచర్య చేయటం, దేవుని కొరకు పని చేయడం దేవుని పని అని మనం గమనించాలి. ఒక దైవ సేవకుడు మాత్రమే చేయాలి అనేటువంటి ఉద్దేశం కాదు ఇది. దేవుణ్ణి అంగీకరించి దేవుని మార్గంలో నడుస్తున్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత ఇది. ఆ 4 ఆ వ్యక్తికి ఉపచారము చేసిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందుకోసమే ఆ పక్షవాయు గల వారిని తీసుకుని వచ్చినటువంటి ఆ 4లో దేవుడు చూసిన మొదటి కార్యము, మొదటి గుణము చూసినప్పుడు వారు ఉపచారము దేవుడు చూచాడు, ప్రభు చూచారు. ఉపచారం చేయడము చూచారు. నీలో ఉందా ఆ గుణము? నాలో ఉందా? మనలో ఉన్నదా? ఆ గుణాన్ని మనం కలిగి ఉంటున్నామా? అందిపుచ్చుకుంటున్నామా? దేవుడు మన వైపు చూసినప్పుడు ఉపచారం చేసేటువంటి గుణము మనలో ఉన్నదా లేదా అని దేవుడు చూస్తున్నాడు. అంత మాత్రమే కాదు కానీ దీంట్లో ఒక గొప్ప విషయం ఏమిటంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక బలమైన వాక్యాన్ని చూడొచ్చు. మిక్కిలి అల్పులైన వీరిలో ఒక్కనికైనాను మీరు ఇలాగూ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని దేవుడు వారితో అంటాడు. అంటే ఉపచారం ఎవరైతే చేస్తారో, మిక్కిలి అల్పులైన వారికి ఎవరైతే సహాయం చేస్తారో ఆ సహాయము దేవునికి చేసినట్లే. దేవునికి ఉపచారం చేయడమే కాకుండా దీంట్లో గొప్ప ఉపయోగం కూడా ఉంది. ఏంటంటే, వీరిలో నీతిమంతులు నిత్య జీవానికి పోతారని, కొందరు నిత్య శిక్షకు, నీతిమంతులు నిత్య జీవానికి పోతారని చెప్పేసి వ్రాయబడింది. అంటే ఉపచారం చేయనటువంటి వారు, ఉపచారం చేసేటువంటి వారు 2 భాగాలుగా ఇక్కడ విడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. నీ జీవితంలో
దైవిక లక్షణం కలిగి ఉన్నామా? దైవిక లక్షణం ఏమిటంటే ఇతరులకు ఉపచారం చేయడం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుడు మనకు ఎందుకు అనుగ్రహించాడు అని అంటే, మనం నిత్య జీవం పొందాలని, మనకు ఉపకారం చేయాలని. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు కదా, ఉపచారం చేయించుకోవటానికి నేను రాలేదు, ఉపచారం చేయటానికి నేను వచ్చాను. ఆయన అనేకుల కొరకు క్రయధనముగా నా ప్రాణమును అర్పించడానికి నేను వచ్చానని ప్రభు వారు చెప్పారు. ప్రియరా, మనం ఆలోచన చేయాలి. ఉపచారం చేస్తున్నామా? మనం పరిచర్య చేస్తున్నామా దేవుని కోసము? ప్రియులరా, క్రీస్తు ప్రభు వారి కోసము నా పేరట గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన వాని ఫలము పోదు అని ప్రభు చెప్పలేదా? ఈ అల్పులైన ఈ కొద్ది మందిలో ఒకరికి మీరు చేస్తే నాకు చేసినట్లు నాకు చేసి ఉన్నారు. యేసు ప్రభు చెప్పినటువంటి మాటను మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నలుగురు ఉపచారం చేసేటువంటి గొప్ప యోధులుగా ఉన్నట్లుగా చూస్తున్నాం. ఆ నలుగురిలో మీరు కూడా ఉంటారా? ఈ ఉదయకాల సమయంలో ప్రియులరా, మీరు కూడా ఉండాలనుకుంటున్నారా? ఆ నలుగురిలో మీరు కూడా ఉండాలనుకుంటున్నారా? ఆలోచన చేయండి ప్రియులరా. రెండో విషయం మనం గమనించాలి. అక్కడ వారు వెళ్ళారు కానీ ఏమీ కనిపించడం లేదు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి చేరుకోవటానికి ఏ విధమైన సందు లేదు, అవకాశం లేదు. అవకాశం లేనటువంటి పరిస్థితి, లోపలికి వెళ్ళడానికి ఏ విధమైనటువంటి అవకాశం ఎవరు ఇవ్వడం లేదు. ఇరుక్కుపోయి ఉన్నారు. ఎవరు కూర్చోవలసిన చోట వాళ్ళు కూర్చున్నారు. దారి ఏమాత్రం కూడా అక్కడ లేదు. సరే, అయిపోయింది, ఇక్కడితో అయిపోయింది, మనం ఇంక వెళ్ళలేం అని విఫలం అయిపోలేదు. వాళ్ళు విఫల యత్నం చేయలేదు. వాళ్ళు కుదరదు, తీసుకొచ్చాం మనం ఇక్కడికి, ఆయన దాకా వెళ్ళాలి, ఆయన దాకా మనము ఈ వ్యక్తిని తీసుకుని వెళ్ళాలి, తప్పనిసరిగా తీసుకుని వెళ్ళాలి అని నలుగురు మాట్లాడుకున్నారు. ప్రియులరా, ఎలా తీసుకెళ్తారు? మనకు పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. మన జీవితంలో జరగాలనుకున్నది జరగకపోవచ్చు, జరగదు అనిపించవచ్చు. చేయాలనుకున్నటువంటి పనికి అనేకమైనటువంటి ఆటంకాలు రావచ్చు. మన వెంట పరిస్థితులు, అననుకూల పరిస్థితులు ఎప్పుడు కూడా వెంట ఉంటూనే ఉంటాయి. పరిస్థితులు మనల్ని సహకరించకపోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రియులారా. అవకాశాలు మనతో ఉంటాయి అనుకోకండి. కాదు, లేదు, జరగదు, అసాధ్యము అనేటువంటి ఆలోచన దేవుని ప్రజలు కలిగి ఉండడానికి వీళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి సమయానికి వాళ్ళు వచ్చారు. పరిస్థితులు అనుకూలించకపోయినా సరే వాళ్ళు ప్రయత్నం చేశారు. ప్రియులారా, మీరు ప్రయత్నం చేస్తున్నారా? కనీసము ప్రయత్నం చేస్తున్నారా? ప్రయత్నం చేస్తే ఫలితం తప్పనిసరిగా ఉంటుంది. నలుగురు మనతో మాట్లాడుతున్నారు ఈ ఉదయకాల సమయంలో. ప్రియులారా, ఈ నలుగురు వ్యక్తులు మనతో మాట్లాడుతున్నారు, మనకు చెబుతున్నారు, మేము ప్రయత్నించాము, సాధించాము. హల్లెలూయా. ప్రయత్నించాలి, ప్రయత్నిస్తే సాధించగలుగుతాం. అక్కడితో ఆగిపోవడానికి వీల్లేదు. వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాన్ని మనము ప్రశంసించాల్సిన అవసరం ఉంది. వారు ఎంత పట్టుదల కలిగి ఉన్నారో తెలుసా? ఎవరైతే ప్రయత్నిస్తారో వారిని చూస్తున్నాడు ఆయన. ఫలితాన్ని పొందాలి అని ఆకాంక్షిస్తున్నారో వారిని ఆయన చూస్తున్నాడు. అలాంటి వారు ఫలితాన్ని పొందుతారు. యేసయ్య దగ్గరికి తీసుకుని వెళ్ళడం అసాధ్యంగా ఉంది. ఎందుకంటే జనసమూహంతో నిండిపోయింది. ఆ ఇల్లంతా కూడా నిండిపోయారు, జనం కిక్కిరిసిపోయారు. అవకాశం లేదు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఆగటం లేదు. వెనక్కి వెళ్ళిపోదాం, వాడిని వదిలేద్దాం అని వాళ్ళు అనుకోలేదు. మనం చాలాసార్లు ఇలాగ అనుకుంటూ ఉంటుంటాం, పరిస్థితులు అనుకూలించలేదండి అని. ఇలా మనం ఎంత బలహీనలు అంటే, వర్షం కురుస్తుంది అనుకోండి, మన సొంత పనులు అనుకోండి, మన సొంత పనులు అయితే గొడుగేసుకునైనా తడిసినైనా సరే వెళ్ళి సాధించుకుని వచ్చేస్తాం కదా. ఇప్పుడు ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలి, వర్షం ఓరిన కురుస్తుంది. చెప్దాంలే పాస్టర్ గారికి వర్షం కురిసింది కదండి,
పాస్టర్ గారికి చెప్తే సరిపోతుందా? పాస్టర్ గారు ఏమైనా అదేంటి రాలేదేంటి అని గట్టిగా ఆయన అడుగుతాడా? లేకపోతే శిక్ష వేస్తాడా ఆయన? అదేమీ కాదు కదా. మన జీవితంలో అన్నిటికీ కూడా స్వేచ్ఛ ఉంది. స్వేచ్ఛగా మనం అన్ని సాధించుకోవచ్చు. దీంట్లో ఏ విధమైనటువంటి ఆటంకాలు లేవు. ఆటంకాలని కలుగు చేసుకోవడం అనేటువంటి మనమే చేస్తున్నాం ఈ పని. ఏదైనా సరే మనము చేస్తున్నామంటే అది మనకు ఉపయోగకరంగా ఉందా లేదా అనేటువంటిది కూడా ఆలోచించండి. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి. వ్యర్థమైనటువంటి పనులను ఆపేయండి. ఎందుకంటే సమయం చాలా విలువైంది. సమయాన్ని దుర్వినియోగం చేసుకోకండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. అది మనకు మేలు. ఎందుకంటే ఆయన రాకడెప్పుడో తెలీదు, మన పోకడెప్పుడో తెలియదు. ప్రియులారా, సైకిల్ నేర్చుకోవడానికి చాలా అపసపాలు పడ్డాను. చాలాసార్లు దెబ్బలు తిన్నాను నేను. కింద పడిపోవడం, లేవడం, మోకాళ్ళకి దెబ్బలు తగిలేయటం జరిగింది. ఆఖరికి సైకిల్ నేర్చుకున్నాను. అలా ఒక్కొక్కటి నేర్చుకుంటూ వచ్చాం. మనం నేర్చుకోకుండా ఏది కూడా రాదు. ప్రియులారా, ప్రయత్నం చేయాలి. మనం ప్రయత్నం చేయకపోతే ఏది మనము సాధించలేమో, అక్కడితో ఆగిపోతామంతే కూడా. వీరి ప్రయత్నం ఆపలేదు. అయిపోయిందిలే, ఇక మనం లోపలికి తీసుకుని వెళ్ళలేము అని అనుకోలేదు. వీళ్ళు ఏం చేశారంటే లోపలికి తీసుకుని వెళ్ళడానికి మరో ఉపాయాన్ని వెతుక్కున్నారు. అదేంటో తెలుసా? ఇంటి పైకప్పుకు వెళ్ళారు. ఆ పైకప్పును ఉన్నటువంటి ఒక్కొక్క పెంకి తీసేయడం మొదలుపెట్టారు. అక్కడ సందు చేయడం మొదలుపెట్టారు. అక్కడ సందు చేసి దాంట్లో నుంచి మంచాన్ని, ఆ పరుపుని కిందకి దింపుతూ ఉన్నారు. ప్రియులరా, నీ దర్శనము నువ్వు కలిగి ఉన్న దర్శనం వైపు నువ్వు చూడాలి. నీ దర్శనాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి, నీ దర్శనాన్ని సాధించుకునేంత వరకు కూడా తప్పనిసరిగా నీవు ప్రయత్నం చేయాలి. ప్రియులరా, కష్టపడకుండా ఫలితము రాదు. ప్రియులరా, ఈ నలుగురు కూడా కష్టపడి ఆ పైకప్పును విప్పి సందు చేసి ఆ పరుపును కిందికి దించారు. వీళ్ళ అన్న, వీళ్ళ తమ్ముడా, వీళ్ళ రక్త సంబంధా, వారి కుటుంబస్తుడా, ఎవరని చేశారు ఈ పని? కేవలము తన తోటి సహోదరుడు. ఖచ్చితంగా ప్రయత్నము చేయాలి, పని చేయాలి. వాళ్ళు పని చేశారు 100%. ప్రార్థనలో మనం అనేక కోరికలు కోరుతుంటుంటాం. 100 కోరికలు అడుగుతాం. 100 కోరికలు అడిగినా నువ్వు వాటి గురించి ప్రయత్నం చేస్తున్నావంటే లేదు. కానీ మనము ఖచ్చితంగా ప్రయత్నము చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు ప్రయత్నిస్తున్నావా? దేవుడు అది చూస్తున్నాడు. ఈ నలుగురు ప్రయత్నించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు ప్రయత్నిస్తున్నావా? మూడవదిగా మనం చూసినప్పుడు ఈ నలుగురికి కూడా ప్రత్యేకమైన ఐక్యత ఉంది. ఐక్యత చాలా ప్రాముఖ్యమైనది కదా. దానికోసం ప్రత్యేకంగా కీర్తనలో రాయబడింది. 133వ కీర్తనలో మనం చూస్తాం, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. ప్రైజ్ ది లార్డ్. సహోదరుల ఐక్యత కలిగి ఉండాలి. మనలో ఐక్యత లేకపోతే మనలో సరైనటువంటి విశ్వాసము ఉండదు. ఐక్యత చాలా అవసరం. ఒకరి పట్ల ఒకరికి ఐక్యత ఉండాలి. తెల్లవారులైతే చీపురు పట్టుకుంటే కోడి నంక పెట్టావు, కుక్కడంక పెట్టావు, తిడతానే ఉంటారు. పక్కింటోళ్ళని తిడతానే ఉంటారు. పక్కింటోళ్ళతో ఐక్యత లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. ఎందుకు వస్తారండి? వాళ్ళకి జబ్బు చేస్తే పక్కింటోళ్ళు వస్తారా? ఎవరైనా పడిపోతే పక్కింటోళ్ళు వచ్చేసి లేపుతారా? ఎందుకు లేపరు? ఐక్యత లేదు. మనకు ఒక సామెత ఉంది, నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. మన నోటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం ఏం చేస్తున్నాం ఇతరుల పట్ల మనం సరైనటువంటి వైఖరి కలిగి ఉండినట్లయితే మన పట్ల ఇతరులు కూడా శ్రద్ధ చూపుతారు. బంధుత్వాన్ని కోల్పోవద్దు ప్రియులారా, స్నేహ బంధాన్ని కోల్పోవద్దు. ఒకరి మధ్య ఒకరికి ఐక్యత అనేటువంటి బంధాన్ని కలిగి ఉండండి. దేవుని వాక్యం చెప్పేది ఇదే. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఐక్యతతో నడిపిస్తాడు ప్రియులారా.
ఆయన ఐక్యతను కలిగి ఉండి ఆయనతో మనం అనుసంధానం కలిగి ఉంటే మనం అందరితో కూడా ఐక్యత కలిగి ఉంటాం. అందుకని యేసు ప్రభు చెప్పారు, మీరు దేవునికి కుమారులైనట్లుగా మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. వీళ్ళారా ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారట, మనకు తెలుసు. ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఒకడు సుంకరి, ఒకడు పరిసయ్యుడు. పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు. వాడి గురించి వాడు చెప్పుకున్నాడు దేవుడికి. ఏమని చెప్పుకున్నాడు? నేను జారుణ్ణి కాదు, చోరుణ్ణి కాదు, అన్యాయస్తుడిని అసలే కాదు, నేను వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నాను అని చెప్పుకున్నాడు. బాగానే ఉంది అక్కడ వరకు. నా వెనకాల నడుకు చూడు ప్రభువా, వాడు మంచోడు కాదు, వాడు చెడ్డోడు, వాడు దుర్మార్గుడు, వాడు లాంటి వాడిని కానందుకు నీకు వందనాలు అని చెప్పాడు. ఆడి గొడవ వీడికి ఎందుకు? వీడి గురించి చేసుకోవచ్చు కదా. వాడు ప్రార్థన చేస్తున్నాడు చూడండి బయట ఉండి, ప్రభు ఆకాశం వైపు కొనులెత్తుటకైనా నాకు ధైర్యం లేదు నాయన, నేను పాపిని, నన్ను కనికరించు ప్రభువా, నేను దౌర్భాగ్యుడిని ఆయన, దుష్టుడిని ఆయన, నా పాపాలు నేను ఒప్పుకుంటున్నాను ఆయన, దయచేసి నన్ను క్షమించండి అని ప్రార్థన చేశాడు. పరిచయుడి గురించి మాట్లాడాడా? ఇంకెవరి గురించి అయినా మాట్లాడాడా? మాట్లాడలేదు. వానికంటే బయట ఉన్నవాడు నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎప్పుడు కూడా ఎదుటి వారి తప్పుల్ని ఎంచడానికి ప్రయత్నం చేస్తుంటాం, మన తప్పుల గురించి మనం ఆలోచన చేయం. అందుకనే ప్రభురాత్రి భోజనం స్వీకరించే ముందు మనం ఆలోచించుకోవాల్సిన విషయం. అందుకనే మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, విమర్శించుకోండి, అప్పుడు బల్ల ఎద్దుకు రండి అని వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకని మనం జాగ్రత్త పడాలి. మనల గురించి మనం ఆలోచన చేయాలి, మనల గురించి మనం పరీక్షించుకోవాలి. అందుకనే ప్రియులారా, ఇక్కడ ఈ నలుగురు ఐక్యతను మీరు చూడండి. ఈ నలుగురు ఎంత గొప్ప ఐక్యత కలిగి ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. గొప్ప ఐక్యత వారిలో మనం చూస్తున్నాం. అందుకని ఐక్యంగా ఉన్నారు కాబట్టి వారు సాధించుకోవటానికి వారి విశ్వాసము బలపడినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే మనకు యాకోబు పత్రికలో మనం చూస్తాం, సంఘపు పెద్దలను పిలిపించి ప్రార్థన చేయించాలని రాయబడింది. ప్రియులారా, ఎవరైతే సంఘం యొక్క నడిపింపులో ఉన్నారో, నాయకత్వంలో ఉన్నారో, సంఘాన్ని బలపరుస్తున్నారో వారిని పిలిపించండి. వారు వచ్చి వారు నూనె రాచి ప్రార్థన చేస్తారు. అందులో ఐక్యత మనకు కనిపిస్తుంది. మీకు మీరుగా మీ పొరుగు వాళ్ళ కొరకు మీరు వెళ్ళి ప్రార్థిస్తున్నారు, వారిని ఆదరిస్తున్నారు, వారిని బలపరుస్తున్నారు. ఆలోచన చేయండి ప్రియులారా. మనలో మనకు ఐక్యత లేదు అనుకోండి, మనం చేసే ప్రార్థనలు ఫలించవు, మనం చేసే కార్యాలు ఏవైనా సరే అవి జరగవు, నెరవేరవు. నీ సహోదరుని చూచి నీ వ్యర్థుడా నువ్వు అనకూడదు. నీ అర్పణ నువ్వు మంచిగా దేవుడికి అర్పించవచ్చు, కానీ యేసు ప్రభు చెప్పారు కదా, నీ అర్పణ అక్కడ విడిచిపెట్టి నీ సహోదరికి విరోధం ఉంటే వాని దగ్గరికి వెళ్ళి వాని దగ్గరకు మీరు సమాధాన పడండి, మరలా వచ్చి అప్పుడు అర్పణ అర్పించండి. అర్పణ కూడా అంగీకరించబడదు. కారణం ఏంటో తెలుసా? నీ సహోదరుని పట్ల నీకు సరైన వైఖరికి లేదు, ఐక్యత లేదు, సమాధానం లేదని. అలా ఉంటే దేవుడు కూడా మన ప్రార్థన ఆలకించడు. అందులో మనకు యేసుక్రీస్తు ప్రభు వారు నేర్పించిన పాఠంలో, ప్రార్థనలో ఒక అంశం మనకు కనబడుతుంది పిల్లరా. ఏమిటంటే, మా అపరాధాలను క్షమించండి. ఎలా క్షమించాలి? మనుషుల అపరాధం మీరు క్షమించేడలా మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించరు. విన్నారా? ఇతరులు మీరు క్షమించరు, కానీ మీకు మాత్రం క్షమాపణ దొరకాలి. ఎలా జరుగుతుంది? ఇది జరుగుతుందా? కాబట్టి మనము ఐక్యతతో ప్రార్థన చేయాలి. ఐక్యతతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేస్తాడు. ఐక్యతలో మనకు విశ్వాసం బలపడుతుంది. 3 పేటల తాడు త్వరగా తెగిపోదు. ఎందుకని? అది 3 పేటలు అయింది కాబట్టి. ఒకే తాడు అనుకోండి, అది ఒంటరి అయిపోతుంది, త్వరగా తెగిపోతుంది. ఇంకొక తాడు, దానికి ఇంకొక తాడు జోడిస్తే అప్పుడు బలంగా ఉంటుంది. నీ పొరుగు వారి పట్ల, నీ ఇరుగు వారి పట్ల, నీ బంధువుల పట్ల, నీ కుటుంబస్తుల పట్ల నీవు ఐక్యత కలిగి ఉండాలి. విరోధంగా ఉండకూడదు. నీకు వచ్చే విరోధాలు ఏవైనా సరే ఆ పేటల తాళ్ళు
తెగిపోతున్నట్లుగా, ఒంటరిగా అయిపోతున్నట్లుగా అయిపోతాయి. చాలా బలంగా ఉండాలంటే నీలో ఏముండాలి? ఐక్యత ఉండాలి. ఇతరుల పట్ల నీవు ఐక్యత కలిగి ఉంటే బలం. అందుకనే బంధుత్వం అనేటువంటిది బలగం. బలగం అంటారు కదా, బలగం. కానీ ఇప్పుడు మాత్రము ఒకడు పడిపోయినా లేపట్లేదు. అసలు ఎలాగున్నారని పలకరించేటువంటి దిక్కు కూడా ఈ రోజున లేకపోవడం విచారకరం. అంతా నా ఒక్కడి వల్ల అయిపోతుంది మాత్రం మీరు అనుకోకండి. ఒకరి మీద ఒకరు మనం ఖచ్చితంగా ఆధారపడాలి. ఈ నలుగురు వ్యక్తులు చెప్తున్నారు ప్రియులరా, మనకు ఒక ఐక్యతను వారు ప్రకటిస్తున్నారు. నాలుగవదిగా మీరు చూడండి ప్రియులరా, నాలుగవ వైఖరి. ఆ పక్షవాయు గలవాడు స్వస్థపడి పరిపెత్తుకుని వెళ్ళిపోయాడు. వీళ్ళ మీరు మధ్యలో గమనించాలి, వారి విశ్వాసమును చూచి, దేవునికి స్తోత్రం కలుగునుగాక, వారి విశ్వాసమును చూచి. ఎవరి విశ్వాసము? నలుగురి విశ్వాసం, నలుగురి యొక్క ప్రేమ, ఆ నలుగురి యొక్క ఐక్యత, నలుగురి యొక్క పట్టుదల. వారి పరిస్థితుల్ని అధిగమించారు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరగా ఆ మంచాన్ని తిప్పినప్పుడు యేసు ప్రభు ఆశ్చర్యపోయారంట. ఈ నలుగురి విశ్వాసాన్ని చూచి యేసు ప్రభు అన్నారు, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి, లేచి నీ పరిపెత్తుకుని వెళ్ళు అని చెప్పేసి చెప్పారంట. దేవుడికి స్తోత్రం కలుగునుగా. పరిపెత్తుకుని వెళ్ళిపో. వెంటనే ఆ యొక్క పక్షవాయుతో బాధపడేటువంటి వ్యక్తి స్వస్థత పొందాడు, లేచాడు. దిగ్గున లేచాడు, పరిపెత్తుకున్నాడు, నెత్తి మీద పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. నలుగురు అది చూచి అత్యానందభరితులైపోతున్నారు. అబ్బా, మనం కష్టపడ్డాము, మనం చేసిన దానికి మంచి ఫలితం పొందాడు, స్వస్థత పొందాడు అని సంతోషపడిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా మంది జీవితాలు మనం చూస్తాం, ఇతరులు బాగుపడ్డే ఇష్టం లేదు, ఇతరులు సంతోషంగా ఇష్టం లేదు కొంతమందికి. మన స్వభావం అలా ఉంటానికి వీల్లేదు. ఇతరులు బాగుపడాలని కోరుకోండి. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. అందరూ బాగుంటున్నారా? అందరినీ బాగుగా చూస్తున్నారా? నేనే బాగుండాలి, నేనే బాగుపడాలి, నేను 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 అనేది ఆఖరికి ఏం చేస్తుంది తెలుసా? ఒంటరిని చేసేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు ఒంటరిగా ఉండడానికి వీల్లేదు. నీవు సహోదరులను సంపాదించుకో, నీ సహోదరుల కొరకు నువ్వు పాటుపడు. వారు బాగుండడమే నీవు బాగుండడానికి కారణమవుతుంది. అందుకని బైబిల్ చెప్తుంది, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయండి, దాని క్షేమం ఈ క్షేమమునకు కారణమగును. హల్లెలూయా. ప్రియులారా, ఈ రోజున నీవు నేను ప్రార్థించాల్సింది ఐక్యతతో ప్రార్థించాలి, పట్టుదలతో ప్రార్థించాలి. దేవుని సన్నిధిలో ఈ నలుగురు వ్యక్తులు విశ్వాసాన్ని ప్రభువు ఇచ్చారు. ఆ వ్యక్తి బాగుపడ్డాడు, వెళ్ళిపోతున్నాడు. ఈ రోజున నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే వారిని దేవుని దగ్గరికి నడిపించాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, వారు బాగుపడినప్పుడు, వారు ఆశీర్వదించబడినప్పుడు, వారు రక్షించబడినప్పుడు నీవు సంతోషపడాలి. ఈరోజు కొద్ది మందిగా ఉండడానికి వీల్లేదు, మనం అనేక మంది కావాలి. హల్లెలూయా. మన రామన్నపాలెంలో చాలా మంది జనాభా నశించిపోతున్నారు. తాగుడు తాగి కొద్ది కాలంలోనే చనిపోతున్నారు. అనేక రకాలైన వ్యాధులతో కొద్ది కాలంలోనే చనిపోతున్నారు. చనిపోతున్న వాళ్ళు ఎవరైనా చనిపోతారు, దాని గురించి ఏమాత్రం కూడా సందేహం లేదు. కానీ రక్షించబడకుండా వాళ్ళు చనిపోతున్నారు. ఎంత విచారకరం. నీ మీద, నా మీద, మనందరి మీద బాధ్యత ఉంది. ఖచ్చితంగా నీ పక్క వాళ్ళని రక్షించబడాలి. నీవు రక్షించబడ్డావు అంటే నీ పక్క వాళ్ళని రక్షించాలి. పక్షవాతంతో బాధపడుతుంటాడు వ్యక్తి కోసం వాళ్ళు అంత శ్రద్ధ చూపి ప్రభు దగ్గరికి తీసుకొస్తే ఆయన చూసుకుంటాడు ప్రియులారా. ఆయన బాగు చేస్తాడు ప్రియులారా. ఆయన స్వస్థపరుస్తాడు ప్రియులారా. ఆయన ఆశీర్వదిస్తాడు ప్రియులారా. ఆశీర్వదించే వారి దగ్గరికి మనము వారిని తీసుకుని వెళ్ళాలి. మనందరి బాధ్యత. దయచేసి అందరూ కూడా తల ఉంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం.